ముద నష్టపోలు తెలిసి ఉంటారు కానీ ముదురు నష్టపోలు తెలుసా మీకు? ఈమెనే పేరు కృష్ణకుమారి. వయసుకి మర్యాద ఇచ్చి ఊకుందామని అంటే నోరిప్పితే అబద్ధాల పుట్ట. మీరింటే మీకే మూతి పని రాలగొట్ట బుద్ధి అవుతుంది. ఈనుండి అయోధ్య రామాలయంలో ఆ దొంగతనం గురించి నువ్వు ఎందుకు వీడియో చేయలేదు? అయోధ్యలో గుడి కడుతున్నారు అని అంటే ఉన్నోళ్ళు లేనోళ్ళు పైసలు పంపించారు. అట్లాంటి సొమ్మును కూడా దొంగతనం చేసి తినాలనే ఆలోచన వచ్చింది అని అంటే భూమి మీద ఎంతకన్నా దరిద్రులు పుట్టున్నారు. అసలు అయోధ్య రామ్ మందిర్ ముందేమో 7 కోట్లు అన్నారు, ఇప్పుడేమో 200 కోట్లు. వాళ్ళు ఎవరో, అసలు ఎవరు అండదండ ఉందో వాళ్ళకి అవన్నీ విషయాలు బయటికి రావాలి. వాళ్ళందరినీ దసరా రోజు రావణ కష్టం చేస్తాం చూసిరా, అట్లా వరుసగా నిలబెట్టి కాల్చి పారేయాలి. నువ్వు నీట్ ఎగ్జామ్ దీని గురించి నువ్వేమైనా రాసావా? ఏమైనా వీడియో చేసావా? దేశానికి యువతనే ఫ్యూచర్. కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ కాలాన్ని పోగొట్టుకున్నారు, తిరిగి సంపాదించుకోలేరు. కొంతమంది స్టూడెంట్స్ ప్రాణాలే పోగొట్టుకున్నారు, వాళ్ళని తిరిగి తీసుకురాలేము. ఆ బాధ్యులైన లీడర్లు, ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని తీసుకుపోయి డాక్సెల్ వేస్తే వాళ్ళ జీవితం అంతా అప్పుడు తెలుస్తుంది పిల్లల జీవితాలతో ఆడుకుంటే ఎట్లుంటది అని. కళ్ళల్లా చెవులల్లా ఏం పెట్టుకున్నావో ఫిల్టర్లు అవి తీసేసి నేను ప్రశ్నించింది కనిపిస్తుంది వినిపిస్తుంది. చూసారు కదా, రామ్ మందిర్ గురించి నీటి గురించి ఒక్కటి కాదు మల్టిపుల్ వీడియోస్ చేసిన నేను. మీరు గమనిస్తే రామ్ మందిర్ దొంగతనం గురించి తెలిసిన టైంకి నాకు 103 ఫీవర్ ఉంది. అందుకోసమే నా గొంతు కావచ్చు, ఫేస్ కావచ్చు చాలా డల్గా ఉంటుంది. కానీ రెండో వీడియో చేసే టైంకి జ్వరం తగ్గింది కాబట్టి మళ్ళీ యాక్టివ్గా కనిపిస్తుంది. ఎవరైనా ఇలా ప్రశ్నిస్తే మీరు ఒక అంతు చిక్కని ప్రశ్నలా మిగిలిపోతారు. సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సనాతన ధర్మం అని చెప్పని అంటారు. పీకల దాకా మెక్కినవా కృష్ణకుమారి అని అంటే పైత్యం, అది ప్రశ్న కాదు. కడుపు నిండా తిన్నారా అండి కృష్ణకుమారి గారు అంటే ప్రశ్న. భూమి పుట్టినప్పుడు పుట్టుంటావు, పైత్యానికి ప్రశ్నకి తేడా తెలియదా? పైత్యం చూపిస్తున్న వాళ్ళని పట్టుకొని ప్రశ్న అంటున్నావు, నీకుందా మరి తెలివి? ఇప్పుడు ప్రకాష్ రాజు అతనికి సాహిత్యం మీద పట్టుంది, అతనికి సమస్యల గురించి అర్థం చేసుకుంటాడు. ఈ 8 మంది గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. నువ్వు చెప్పిన దాంట్లో ఒక్క మాట మాత్రం చాలా కరెక్ట్. వాళ్ళంతా మహామేధావులే, కానీ కడుపులు ఇంత విషం పెట్టుకొని ఈ మేధావితనాన్ని, ఈ కడుపులు ఉన్న విషయాన్ని రెండింటిని కలిపి కక్కుతా ఉంటారు దేశం మీద. అంత మేధావి 4 ఓటర్ ఐడి కార్డులు పెట్టుకున్న ప్రకాష్ రాజ్ గురించి నువ్వు మాట్లాడతావు, బూతుల రావణ్ గురించి నువ్వు మాట్లాడతావు, గంజాయి మొక్క గురించి మాట్లాడతావు. నువ్వు మిగతోళ్ళంతా నీచ్ కమీన్ కుత్తేగాళ్ళు. ఎంత మేధావులన్నా కావచ్చు, దేశానికి పనికి రాకపోతే ఏం లాభం వాళ్ళతోని. నేను ఇప్పుడు ప్రూఫ్ పెట్టి మరీ చూపించిన ఈమె అబద్ధాల పుట్ట అని. ఈమెని స్టూడియోలోకి పిలిచేటోళ్ళందరూ కూడా అబద్ధాలను ఎంకరేజ్ చేస్తున్నట్టే. నీకులాగా తిన్నదరక్క ఏంది తిన్నది అరుగుతలేదా నాకు? నేను ప్రజా సమస్యల గురించి ప్రశ్నించేటందుకే ఛానల్ పెట్టిన సంవత్సరంన్నర అవుతుంది. 500 ప్రశ్నలు అడిగిన నేను. నీలాంటి ముఖాల కోసమే అవన్నిటిని సమ్మరైజ్ చేసి రేపు ఎల్లుండో రిలీజ్ చేస్తా చూడుండ్రి. ఆమెని నిన్ను ఒక ప్లాట్ఫామ్ మీదకి పిలుస్తాం, డిస్కషన్ కి రెడీయా? ఏంది గంజాయి మొక్కతోని నేను డిబేట్ కి కూర్చోవాలనా? నువ్వు అప్పుడప్పుడు ఏదో ప్రశ్నిస్తూ మేమిద్దరం మాట్లాడుకోవాలనా? దేశద్రోహులు నా దరిదాపులో కూడా ఉండరు. ఒకవేళ దరిదాపులకు వచ్చినా కూడా ఉరికిచ్చి కొడతా నేను. ఆ తమ్నేల్ చూసిండ్రా? దానిపైన ఇంత పెద్ద ఫోటో నాదే ఉంటది. అదేదో నేనే ఇంటర్వ్యూ చేస్తుంటే ఆమె నన్ను ప్రశ్నిస్తున్నట్టు. ఆ ఇంటర్వ్యూ చేసేటోని ముఖం వేసుకునేటందుకు దిక్కే లేదా ఛానల్ వాళ్ళకి.